తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత రాజీనామాకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారామె. సోమవారం మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు కవిత. అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కవిత రాజీనామాకు మండలి చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారామె. సోమవారం మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు కవిత. అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కవిత రాజీనామాకు మండలి చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు.